జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లె గ్రామంలో గల శ్మశాన వాటికకు నిధులు కేటాయించాలని వార్డు కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ పలుమార్లు చైర్మన్తో పాటు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకుండా వ్యవహరించడంతో మంగళవారం కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో కార్యాలయం ఎదుట మోకాళ్లపై బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపల్లె గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో శ్మశాన వాటికకు వెళ్లడానికి దారి లేదు అని తెలపడంతో స్థానిక తహసీల్దార్తో మాట్లాడి దారిని సైతం ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ మున్సిపాలిటీకి వచ్చిన నిధుల నుండి శ్మశాన వాటికకు నిధులు మంజూరు చేయకుండా చైర్మన్తో పాటు కమిషనర్ జాప్యం చేస్తున్నారని, దీనికి తోడు వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారు అంటూ ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి ప్రజలకు అవసరమైన శ్మశాన వాటికకు నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జమ్మికుంట 3వ వార్డు కౌన్సిలర్ను. మా పాలకవర్గం వచ్చిన నుండి ఈ రోజు వరకు కూడా మాకు మున్సిపాలిటీలోని 3వ వార్డు రామన్నపల్లిలో శ్మశాన వాటిక లేదు. కొద్ది రోజులు తవ్వలేదని చెప్పేసి టెండర్ ప్రాసెస్ ఆపిన్లు మా చైర్మన్ గారు, కమిషనర్ గారు. అదేవిధంగా ఈరోజు జమ్మికుంట ఎంఆర్ఓ గారు స్థలం కేటాయించి కమిషనర్ గారికి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన క్రమంలో నెల రోజుల క్రితం సార్కు మా కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారు ఏదైతే భూమి కేటాయించిండో ఆ పత్రాలు అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మళ్ళీ టెండర్ ప్రాసెస్ చేయటం లేదు. ఏమన్నా అంటే పట్టణ ప్రగతి నిధులు వాపసు వేనే అంటాడు. మరి 14th ఫైనాన్స్ ఉన్నాయి, 15th ఫైనాన్స్ ఉన్నాయి, ఇంకా రాబోయే 16th ఫైనాన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ నిధులకెళ్ళి మాకు కేటాయించకుండా ఎవరైతే చైర్మన్ గారికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే, వాళ్ళ వార్డులలో మాత్రమే నిధులు కేటాయిస్తుండ్రు. తక్షణమే ఈ సమావేశంలో మాకు రామన్నపల్లె శ్మశాన వాటికకు వైకుంఠ ధామానికి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము నిరసన తెలపడం జరుగుతుంది.